హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ప్రివ్యూ తెలుసుకుందాం. ఈ మ్యాచ్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ రెగ్యులర్గా వస్తాయి. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ తెలుసుకుందాం. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. మనం అనుకున్నట్టే బ్యాటింగ్కి పిచ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కానీ ఒక్కసారి బ్యాట్స్మెన్ గ్రీస్లో సెట్ అయితే రన్సే రన్స్. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ లాంటి ప్లేయర్స్ ఈ పిచ్ పైన చాలా బాగా ఆడగలుగుతారు. కాకపోతే ఫస్ట్ 10 overs అంటే పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్స్కి బాల్ స్వింగ్ అవుతుంది. సో బ్యాట్స్మెన్కి ఆడడం కొంచెం కష్టం ఉంటుంది. ఆ 10 overs కనుక బ్యాట్స్మెన్స్ ఆడితే తర్వాత పిచ్ చాలా ఈజీ అయిపోతుంది. మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి బౌలర్స్ గేమ్లోకి వస్తారు. న్యూజిలాండ్ కూడా మర్చిపోవద్దు. మిచెల్ శాండర్, మైకల్ బ్రేస్వెల్ లాంటి ప్లేయర్స్ ప్రీమియం స్పిన్ బౌలర్స్ ఉన్నారు. నెక్స్ట్ మనం బోత్ టీమ్స్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. ఇండియా అయితే యాజ్ యూజువల్ సేమ్ టీమ్తో వస్తుంది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి అండ్ హర్షిత్ రాణా. నెక్స్ట్ న్యూజిలాండ్ టీమ్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. విల్ యంగ్, డెవెన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకల్ బ్రేస్వెల్, మిచెల్ శాండర్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమ్సన్, విల్ ఓరౌక్. సో ఇది ఫ్రెండ్స్ బోత్ టీమ్స్ ప్లేయింగ్ 11. నెక్స్ట్ మనం ఈ మ్యాచ్లో జరిగే మ్యాచ్అప్స్ తెలుసుకుందాం. మెయిన్ మ్యాచ్అప్ వచ్చేసి విరాట్ కోహ్లీ వర్సెస్ మిచెల్ శాండర్. ఎందుకంటే విరాట్ కోహ్లీ స్పిన్నర్స్కి ఆడడానికి కొంచెం కష్టపడతాడు. దాంట్లో మిచెల్ శాండర్ న్యూజిలాండ్ టీమ్ క్యాప్టెన్ అండ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. మిచెల్ శాండర్ బౌలింగ్ చాలా ఆగి వస్తుంది. మిచెల్ శాండర్కి కోహ్లీ పైన మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో మిడిల్ ఓవర్స్లో మిచెల్ శాండర్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్అప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ రోహిత్ శర్మ వర్సెస్ మ్యాట్ హెన్రీ. మ్యాట్ హెన్రీ పవర్ ప్లేలో చాలా డేంజరస్ బౌలర్. గతంలో కూడా రోహిత్ శర్మని మ్యాట్ హెన్రీ అవుట్ చేసిండు. సో రోహిత్ శర్మ వర్సెస్ మ్యాట్ హెన్రీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ మొహమ్మద్ షమి వర్సెస్ డెవెన్ కాన్వే. పవర్ ప్లేలో వీళ్ళిద్దరు మ్యాచ్అప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ రచిన్ రవీంద్ర. మిడిల్ ఓవర్స్లో న్యూజిలాండ్ బ్యాటింగ్లో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ ఇది. అండ్ అక్షర్ పటేల్ వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్. గ్లెన్ ఫిలిప్స్ పవర్ఫుల్ హిటర్. అక్షర్ పటేల్ కూడా లెఫ్ట్ హ్యాండ్ స్లో బౌలర్. సో అక్షర్ పటేల్ వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ ప్లేయర్స్ టు వాచ్అవుట్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్ ఎవరో తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియా నుంచి బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ. వీళ్ళే మన ఇండియా మెయిన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ బ్యాటింగ్లో. అండ్ నెక్స్ట్ బౌలింగ్లో అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఇండియాకి. నెక్స్ట్ న్యూజిలాండ్ నుంచి ప్లేయర్స్ టు వాచ్అవుట్ చూస్తే బ్యాటింగ్లో విల్ యంగ్ అండ్ కేల్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర. ఈ ముగ్గురు ప్లేయర్స్ చాలా కీ బ్యాట్స్మెన్స్ న్యూజిలాండ్కి. రచిన్ రవీంద్ర సెంచరీ కొట్టి ఫామ్లో ఉన్నాడు. అండ్ విల్ యంగ్ కూడా సెంచరీ కొట్టింది ఈ టోర్నమెంట్లోనే. నెక్స్ట్ విలియమ్సన్ గురించి తెలిసిందే, ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్, న్యూజిలాండ్ ఎక్స్ క్యాప్టెన్. అండ్ బౌలింగ్లో వాళ్ళ మెయిన్ ప్లేయర్, వాళ్ళ క్యాప్టెన్ మిచెల్ శాండర్, డేంజరస్ బౌలర్. మిచెల్ శాండర్ని చాలా జాగ్రత్తగా ఆడాలి మన ఇండియన్ బ్యాట్స్మెన్స్. సో వీళ్ళే ఫ్రెండ్స్ మెయిన్ ప్లేయర్స్ ఈ మ్యాచ్లో. సో ఇది ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అనాలిసిస్. ఫైనల్గా న్యూజిలాండ్ అయితే తక్కువ అంచనా వేయొద్దు. చాలా డేంజరస్ టీం. ఇండియాని చాలాసార్లు డిసప్పాయింట్ చేసింది. అండ్ ఇండియా న్యూజిలాండ్ రెండు టీమ్స్ కూడా గ్రూప్ ఏలో సెమీస్కి క్వాలిఫై అయిపోయినాయి. సో మనకి న్యూజిలాండ్తోని ఫైనల్ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ వచ్చేసి ఇండియా కంఫర్టబుల్గా గెలుస్తుంది. మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంది న్యూజిలాండ్తో కంపేర్ చేస్తే. అండ్ ఈ టోర్నమెంట్లో క్వాలిఫై అయ్యే 4 టీమ్స్ వచ్చేసి ఇండియా అండ్ న్యూజిలాండ్ ఫ్రమ్ గ్రూప్ ఏ అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్రమ్ గ్రూప్ బి. ఇప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. సో లెట్స్ ఆల్ సపోర్ట్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.